హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని హరినా వనస్థలి నేషనల్ పార్క్ భూముల దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సూరాబాద్లోని సర్వే నెంబర్ 7 ఫారెస్ట్ ల్యాండ్ను ఫేక్ డాక్యుమెంట్లతో నిందితులు సుమారు 50,000 మందికి విక్రయించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగిరేసి భూములు స్వాధీనం చేసుకోవాలన్న ఓ న్యాయవాది పిలుపుతో ఫారెస్ట్ బాధితులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాకు యత్నించడంతో పోలీసులతో కలిసి ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని వ్యాన్లలో స్టేషన్కు తరలించారు. ముస్లింలకు 2,000 మంది ముస్లింలను మోసం చేసాడు. ఇది 4-5 సంవత్సరాల నుంచి నడుస్తుంది తమాషా అంతా. ఇది మన ఫారెస్ట్ ఎంత క్లియర్గా ఉన్నది. అది ఫేక్ డాక్యుమెంట్లతో విక్రయించిన 582 ఎకరాలు పూర్తిగా రిజర్వ్డ్ ఫారెస్ట్ కిందకు వస్తోందని, ఆక్రమణలకు యత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ ల్యాండ్లో ఎలాంటి పొరపాట్లు లేవని, కొని మోసపోవద్దని స్థానికులకు సూచించారు. రాష్ట్రం మొత్తం ఫోన్ చేసి ఇప్పుడు పట్టుకో ఎట్లా పట్టుకుంటారా? మొత్తం 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మీరు మీలాంటి వాళ్ళే నువ్వు 10 మందికి అమ్మి ఉంటావు. నువ్వు కూడా అమ్మి ఉంటావు. 10 మంది కావచ్చు. ఏజెంట్ ఉండొచ్చు. వాడు ఒక ముస్లిం అయ్యిండు. ముస్లింలకు 2,000 మంది ముస్లింలను మోసం చేసాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని హరినా వనస్థలి నేషనల్ పార్క్ భూముల దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సూరాబాద్లోని సర్వే నెంబర్ 7 ఫారెస్ట్ ల్యాండ్ను ఫేక్ డాక్యుమెంట్లతో నిందితులు సుమారు 50,000 మందికి విక్రయించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగిరేసి భూములు స్వాధీనం చేసుకోవాలన్న ఓ న్యాయవాది పిలుపుతో ఫారెస్ట్ బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాకు యత్నించడంతో పోలీసులతో కలిసి ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని వ్యాన్లలో స్టేషన్కు తరలించారు. ఇప్పుడు పట్టుకో హలో ఫేక్ డాక్యుమెంట్లతో విక్రయించిన 582 ఎకరాలు పూర్తిగా రిజర్వ్డ్ ఫారెస్ట్ కిందకు వస్తోందని, ఆక్రమణలకు యత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ ల్యాండ్లో ఎలాంటి పొరపాట్లు లేవని, కొని మోసపోవద్దని స్థానికులకు సూచించారు. గత వారం రోజులుగా ఈ సర్వే నెంబర్ 7లోని మన్సూరాబాద్ లో గల అటవీ శాఖని ఆక్రమించుకోవాలి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు షేక్ జిలానీ అనే పేరుతోని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన ఈరోజు పోలీస్ వారి సహకారంతో కొంతమంది ఇక్కడికి రాగా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరిమి వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మోసపోయి అతని దగ్గర ప్లాట్లు కొన్నట్టుగా తెలిసింది విచారణలో. వీళ్ళు ఇంకెవరైనా వ్యక్తులు అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి అందరూ కూడా సదరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంబంధిత వ్యక్తులు పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అలా అయితేనే మీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఇక్కడికి వచ్చి పార్క్ ఏరియాలో కానీ లేకపోతే మా సర్వే నెంబర్ 7లో ఉన్న అటవీ శాఖ భూమిని కానీ ఏదన్నా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పోలీసు వారి సహకారంతో ఇక్కడికి వచ్చిన కొంతమంది ఎవరైతే ఇక్కడ జమ అయినారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి నిలువరించి ఫర్దర్ గా వాళ్ళు ఏం చేయకుండా కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం